దేవుని మరచువారులారా. చదవండి ఒక్క మాట. దేవుని మరచువారులారా, దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును. గద్దించడమే కాదు, ఏమలే ఒక మాట నీకు గద్దించి వదిలిపెడతాలి అనుకుంటారేమో. సారీ ప్రభువా అంటే వదిలిపెడతాలి అనుకుంటున్నామేమో. ఏమంటున్నాడు? ఒకవేళ గద్దించుతాడు, ఒకవేళ దేవుణ్ణి మర్చిపోతే పూర్తిగా అంటాడు, దీనిని యోచించు, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేస్తాను. తప్పించువాడు ఎవడునూ లేకపోవును. ఎవడు నడిక మన ఇంట్లోనో, మన ఇరుగు పొరుగులో, లేదా మన బంధువుల్లో, లేదా మన స్నేహితుల్లో, లేకపోతే మన సంఘంలో ఏమైనా పొరపాటున ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇంకొకరికి చెప్పి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ దేవుని ఎదుట చేస్తే ఎవరు మనం సర్దుబాటు చేసేదే? మనల్ని ఎవరు సర్దుబాటు చేస్తాడు? దేవునికే అలా చేస్తుండే, దేవునికి సర్దుబాటు చేసేవారు వారెవరు? కనుక జ్ఞాపకం చేసుకుందామని ఆలోచించుదా, యోచించుదా. మనల్ని చీల్చివేస్తాడు. దాన్ని తప్పించువాడు ఒక్కడు కూడా ఉండడు. ఎందుకంటే ఆయన చెప్పింది శాసనం అంతే. కదా, ఆయన ఏదైతే సంకల్పించాడో అది చేసి తీరుతాడంతే. ఏదైతే నీకు మాట ఇచ్చాడో తప్పక ఆయన నెరవేర్చి తీరుతాడంతే. అది మంచైనా చెడైనా, మంచైనా చేసి తీరుతాడు, చెడైనా మంచికి మంచి, చెడుకు కూడా దాని పర్యవసానం చెడే. అందుకనే చాలా చక్కగా రాయబడింది, ఆయన తలుపులు మూస్తే ఎవరు తెరవలేరు, ఒకవేళ ఆయన తెరిస్తే ఎవరు మూయలేరు. అది మన చేత కాదు. ఎందుకంటే మన మాదిరి నరుడు కాదు ఆయన అలా చేయటానికి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ స్థితి రాకముందే నేను కొన్నిసార్లు చెప్తుంటాను, నా ఆత్మీయులకు నేను క్షేమం కోరి వారి విషయంలో కొన్నిసార్లు నేను కారఖండితం కూడా మాట్లాడుతుంటాను, ఇళ్ళకి వెళ్ళి కూడా మాట్లాడుతుంటాను. కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏడ్చేదానికంటే అప్పుడు వచ్చిన తర్వాత ఏడ్చినా మనం ఏం చేయలేం. ఖచ్చితంగా ఏడ్చి తీరాల్సిందే, మళ్ళీ ఏం చేయలేం. కానీ అది ఏడ్చక ముందే దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఏడిస్తే. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే, నీ దగ్గరికి శ్రమ రాకముందే అదే శ్రమను పట్టుకొని పోయి దేవుని పాదాల దగ్గర పెడితే ఆయన చూసుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? నీ దగ్గరికి సమస్య రాకముందే ఆ సమస్య నువ్వే పట్టుకొని దేవుని కాళ్ళ దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నీకు అప్పగిస్తున్నా అంటే ఆయన చూసుకుంటాడు. అలా కాకుండా వచ్చిన తర్వాత ఇక మనం అనుభవించాల్సిందే తప్ప మళ్ళీ ఏం చేయలేం. మనం ఏంటంటే అప్పుడు బాధ కలిగినప్పుడు, నొప్పి కలిగినప్పుడు, సమస్య ఉన్నప్పుడు మాత్రమే ఏడుస్తారు, గీపెడతారు. ఏమండి, దేవుని కార్యాలు లెక్క చేయక ఎటువంటి తిరిగేస్తారు. ఆ తర్వాత గీపెట్టి వేడుస్తూ ఉంటారు, ప్రయోజనం లేదు. అప్పుడు కూడా దేవుడు కనికరిస్తాడు, నేను కాదను. కానీ అయితే జరిగిపోతుంది కదా, అర్థమైంది? జరిగిపోతుంది. కానీ జరిగేది జరగకుండా ఉండటానికి మొదటగానే దాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చేస్తే దేవుడు దాన్ని పూర్తిగా నీ దగ్గర నుంచి పూర్తిగా తొలగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, యోచించండి, దేవుని మరచువారులారా జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన. కీర్తనకారుడు ఏమంటాడంటే,
దేవా, నా అంతరందిర్యములను సృజించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. అందుకు నేను నీకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా అంటాడు. అలాంటి మనస్సు మనం కలిగి జీవించాలి. మనం కూడా ఆలోచన చేసినప్పుడు మన పుట్టుక, మనం తర్వాత మన జీవిత విధానం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు మీకు ఆలోచన వస్తుందో లేదో కానీ నిజంగా దేవుడు అది పుట్టించను కాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఏమండి, ఇప్పుడు మనుషులు మన మనుషులను తయారు చేయకముందే దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. దేవుణ్ణి కలుగు చేసిన తర్వాత కాదు ఆయన తయారు చేసిన మిగతావన్నీ, ఈ భూమిని, ఆకాశాన్ని, లేదా పంచభూతాలను కావలసినటువంటి మనకు ఈ లోకంలో తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి అన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచినవి. అవి అన్నీ ఇచ్చి బాగా అన్నీ కూడా సిద్ధపరిచి తర్వాత నిన్ను, నన్ను, మనల్ని, మానవుని సృజించి, ఇదిగోనైనా నువ్వు ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, ఆశీర్వదించబడు, ఇదిగో ఈ భూమిలో ఉన్న వాటిని అన్నిటి నువ్వు ఏలు అని దేవుడు అధికారం ఇచ్చాడండి. వాటన్నిటిని అనుభవించడానికి ప్రభు మనల్ని పుట్టించాడు. ఈ రోజున మనం డబ్బు పెడుతున్నావా గాలి పీల్చుకోవడానికి? నీళ్లు ఇప్పుడంటే ఏదో ఫిల్టర్ కోసం అని కొంటున్నాం అనుకోండి. అగ్ని భూమి మీద ఉండడానికి, ఆకాశంలో ఉన్నటువంటి సూర్య నక్షత్రాలు, చంద్రుడు, ఇవన్నీ మనకు వెలుగునియడానికి, వెలుతురునివ్వడానికి. ఏమండి, మనకు కావాల్సిన తినడానికి ఈ కడుపు ఎన్ని టన్నుల బియ్యం తింటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి వచ్చాయో ఎన్ని టన్నుల బియ్యం తింటారు చూడండి. ఎన్ని ఫ్రూట్స్, ఎన్ని రకాల ఫ్రూట్స్ మీరు ఎన్ని డజన్లు తింటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని దానిలో ఏమంటారండి, కోళ్ళను చంపేసింటారో ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని పొట్టేళ్లను, ఎన్ని ఎద్దులను. దేవుని బిడ్డలారా, ఎంత ఒక్కొక్కసారి అవే కాదు మన శరీర భాగాలలో ఉన్నటువంటి అవయవాలు. అందుకనే ఒక మేధావి అంటాడు, అన్ని బాగుంటే మనకు అర్థం కావంట, అన్ని సవ్యంగా ఉండి అన్ని బాగుంటే అర్థం కావంట మనిషికి. ఏదైనా పొరపాటున ఒక లోపం ఉంటే దాని లోపాన్ని గుర్తిస్తాడట, లేకుంటే అర్థం కాదట. ఇప్పుడు మనకు రెండు కళ్ళు బాగున్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నాం. కళ్ళని వాని దగ్గరికి పోయి మాట్లాడితే వాని బాధ ఏంటో తెలిసిపోతుంది. రెండు చేతులు బాగున్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లే, బాగా పని చేసుకుంటున్నాం. ఒక చెయ్యో రెండు చెయ్యి లేని వాని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అర్థమవుతుంది. అలానే కాళ్ళు, అలానే ముక్కు, అలానే కళ్ళు, అలాగనే చెవులు, ఏమండి అన్ని బాగున్నాయి. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, నేను జైపూర్ నుంచి తెప్పించుకున్నానండి కాలు. ఎంత అంటే 2 లక్షలండి, 3 లక్షలండి. వారని హార్ట్ మార్చేసినారంటే, మార్చేస్తే 50 లక్షలు అయిందండి. వేరే వాళ్ళని తీసుకొని వచ్చి దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్ చేసి అన్ని ఆపరేషన్ అయిపోయే లోపల 50 లక్షలండి. ఏమండి అట్లా లెక్కేసుకుంటే మన అరికాలను మొదలుకొని నుండి నెత్తి వరకు మనం ఎంత విలువైన వాళ్ళం ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఎంత విలువైన వారం అండి, ఎన్ని కోట్లు. అందుకని అన్నాడు, 1 కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకది సమమౌనా,
1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధి పెన్నిధి దేవా, నీ సన్నిధి పెన్నిధి దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. హల్లెలూయా. కానీ ఎన్ని కోట్లు విలువ చేస్తా చూడు మన శరీరం. ఈ ఏమన్నా మనం డబ్బు పెట్టి కొన్నామా అండి? కదా, అంతా ఫ్రీ. మనం ఎంతో, అందుకనే దేవుడు అన్నాడు మనిషి చాలా విలువైన వాడు. మనం ఏందనుకుంటామంటే ఏదో పుట్టినాం కదా, ఈ భూమి మీదకి వచ్చినాం కదా, ఏదో బతకాలి కాబట్టి పని చేసుకోవాలి, కాస్త తెచ్చుకోవాలి, తినాలి, వెళ్ళిపోవాలి, ఇలా రొటీన్గా ఆలోచన చేస్తూ ఉంటాం. తిన్నామా, పనుకున్నామా, తెల్లారిందా అన్న టైపు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాదు కాదు, దేవుని దృష్టిలో మనం అనగా మనుష్యుడు, మానవుడు, ప్రాముఖ్యంగా విశ్వాసి చాలా విలువైనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సొమ్ములు అంటామా మనం, చెవులకు పెట్టుకునేవి, ముక్కులకు పెట్టుకునేవి, మెడకేసుకునేవి సొమ్ములే కదా అనేదాలని కదండి. సొత్తులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి మనం, ఎంత జాగ్రత్త. ఒకవేళ పొరపాటున ముక్కు పొడక పడిపోయింది అనుకో, పోతే పోన్లే అనుకుంటావా? ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటారా? పక్కింటిలోకి చెప్పండి అనుకునేటట్టుంటే, మీరు తీసుకోకపోతే వాళ్ళన్న తీసుకుంటారు. కానీ దేవుడు అన్నాడు నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా సొత్తు. చూడు, నా అరచేతుల్లో నిన్ను, అరచేతుల్లో చెక్కుకున్నాడు అంటండి. జ్ఞాపకం చేసుకుందాం. ఇంత ధన్యతకరమైన విలువైన జీవితాన్ని ప్రభు మనిషికి ఇస్తుంటే, ఈ మనిషి దేవునికి భయపడకుండా లోకములో ఎదురవుతున్నటువంటి వాటికి లేదా శరీరానికి సమీపిస్తున్న వాటికి భయపడి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాడు. దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాడు. దేవుడిచ్చే పరిశుద్ధతను కోల్పోతున్నాడు. దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప ఆధిక్యతను మనిషి చేతులారా పోగొట్టుకుంటున్నారు, చేవిడుచుకుంటున్నారు, జారి విడుచుకుంటున్నారు. నాకు బాగా గుర్తుంది, ఆ మధ్య కాలంలో రవెన్న, మీరు కూడా ఆ టైంలో ఉన్నారనుకుంటా. అమ్మ సోనియా నీ పేరు, తన భర్త చిట్టి ఒకరోజు ఇలాగనే ప్రార్థన జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్నాడు. పెద్ద సౌండ్ వచ్చిందంట. అంటే ఇంటి మీద రేకులు కదా, అవి రేకుల మీద ఒక పెద్ద రాయి పడినట్టు సౌండ్ వచ్చిందంట. 2-3 సార్లు వచ్చిందట. ఇక్కడికి వచ్చి చూశాడు, ఎనికిలు ఎవరు లేరు, ఇక్కడ మనం ఉండేది, మనమే ప్రార్థన చేసుకుంటున్నాం, మీరు ఉన్నారని నాకు గుర్తుంది. సరిగా మరి అక్కడ చూసినాడు, లోపలికి వచ్చినాడు. లోపలికి వచ్చి, అన్నా పెద్ద సౌండ్ వచ్చింది, ఎక్కడి నుంచి? మేమేమో ప్రార్థన చేసుకుంటున్నాం, పిల్లలు కూడా లేదు, కనీసం బయటికి వెళ్ళి ఏదన్నా రాయి వేసారనకనికి
పిల్లలు కూడా పెద్దగా లేదు, ప్రార్థన చేసుకుని పెద్దవాళ్ళమే ఉన్నాం. ఆవిడకి ప్రార్థన అయిపోయింది, కూర్చొని ఉన్నాం. 2-3 సార్లు సౌండ్, భయంకరంగా సౌండ్ వచ్చింది రేకుల మీద అని వచ్చినాడు. అరే బ్రదర్, మేమేమి బయటికి కూడా రాలేదు, పిల్లలు కూడా రాలేదు, ఏమన్నా నీకు అట్లా అనిపించిందేమో అని చెప్పా. సర్లేని మనసులో అనుకున్నాడు. మామూలుగా దాని విషయమై వచ్చిన వాడేంటే కనుక అలానే వెళ్ళిపోవాలి. వాస్తవానికి అర్థం చేసుకోండి నేను చెప్తున్న మాట. అలానే సరే అట్లానన్నా వేయలేదా, సరే ఏదో నేను సౌండ్ విన్నలే అనుకొని వెళ్ళిపోవాలి. కానీ సరాసరిగా ఆ ఇంటెన్ నాకైతే మనసులో అనిపించింది, ఆ ఇంటెన్స్ రాలే. యాక్చువల్గా దేవుడు తను ప్రేమించి సరాసరిగా దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి ఇటుకి వచ్చి నిలబడి అన్న ప్రార్థన చేయ అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పటికి ఆయన స్థితి ఎట్లా ఉందో తెలుసా అండి? సిక్ అయినాడు, చాలా పరిస్థితి బాగోలేకపోయిండే, అనారోగ్యంతో ఉన్నాడు. ఆ అడిగిన వెంటనే నాకు అనిపించింది, దేవుడే తట్టి లేపి దేవుని దగ్గరకై తీసుకొని వచ్చాడు. పైపిచ్చు నేను ప్రార్థన చేస్తలేను నేను కూడా అనలే. ఏమన్నాడు? ప్రార్థన చేయన్నా. ఆ రోజు నుంచి తను గ్రహించాడో గ్రహించలేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తెలుసుకున్నది ఏంటంటే ఆ రోజు నుంచి చిన్నగా క్రమక్రమేణా ఆరోగ్యం పొందుకోవడం ప్రారంభించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మధ్యలో ఎదురేంటి అట్లా చెప్పాను నేను. ఒకసారి బ్రదర్ ఎట్లుంది, ఆరోగ్యం బాగుంది, అవునా చర్చికి రండి అన్న. అంతే. మరలా చెప్తే వేరే విధంగా అనుకుంటాడు కదా అని చెప్పి నేనేమన్నా, దేవుడు ఒక మనిషిని విడిచిపెట్టాడండి, వృధాగా వదిలిపెట్టాడు. మనం ఎటువంటి వారమైనా దేవునికి చాలా విలువైన వారం. అది మనకు గ్రహింపు లేకపోవచ్చు, దేవునికి తెలుసు. ఆ రోజున మొలుకొని మీరు నమ్మండి, నేను గమనిస్తూ వచ్చాను, విత్-ఇన్ 10 days లోపల మామూలు మనిషి అయిపోయాడు అతను. లేకపోతే కనుక హాస్పిటల్కి పోయి రిమ్స్లో ఉండి చాలా దినాలు చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సందర్భంలో జరిగిన సంఘటన నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. అది ఇవన్నీ మనకు దేనికంటే యోచించుకొని ఆలోచించుకొని గ్రహించుకొని మరింత దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి దేవుని కొరకు బ్రతికేదాని కొరకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు జీవించేదాని కొరకే. మనం చాలా దేవుని దృష్టిలో విలువైన వారు. ఇలాంటి విలువైనటువంటి వ్యక్తులము పాడైపోతుంటేనో, పతనమైపోతుంటేనో, దేవుని ఆశీర్వాదం లేకుంటేనో, లేకపోతే ఆ వ్యక్తి రోజు రోజుకు దిగజారిపోతుంటేనో దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, అన్ని గమనించండి. ఈరోజైనా సరే మీరు ఈరోజు ప్రేయర్కి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు. ఈరోజు దినకాల ఆ ప్రయాణం లేదా ఆ పరిమాణం ఎలాగ జరిగిందో ఒకసారి మీరే ఇంటికి పోయిన తర్వాత పండుకుంటేటప్పుడు ఆలోచన చేయండి. పండుకుంటేటప్పుడు ఆలోచన చేయండి. నేను ఏ విధంగా ఉదయాన్నే లేస్తానే ప్రార్థన చేసుకున్నాను, ఆరాధనకి వెళ్ళాను, తర్వాత మనస్ఫూర్తిగా దేవుని మాటలు విన్నాను, ఇంటికి వచ్చాను అని అంత జరిగిన ఇక్కడ జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆలోచన చేయండి. మరుసటి రోజు కావచ్చు, అటు మరుసటి రోజు కావచ్చు, ఒకసారి ఆలోచన చేయి. తేడా లేకపోతే నన్ను అడుగు, తేడా లేకపోతే నన్ను అడుగు. నీ పరివర్తన కావచ్చు, నీ కార్యాలు కావచ్చు, నీ యొక్క గుండెల్లో నెమ్మది కావచ్చు, కుటుంబంలో సమాధానం కావచ్చు, సఖ్యత కావచ్చు, ఒకసారి ఆలోచన చేయి. లేదా నువ్వు చేసుకుంటున్న పనులు కావచ్చు, డ్యూటీలు కావచ్చు, చదువుతున్న చదువులు కావచ్చు, లేదా కుటుంబంలో నువ్వు మసులుకుంటున్న ఆ పరిస్థితులు కావచ్చు, ఎలాగుంటాయో ఒకసారి ఆలోచన చేయి. ఖచ్చితంగా తేడా ఉండి తీరుతుంది. ఒకవేళ పొరపాటున ఆదివారం ఆరాధనకి రాలేదనుకో, ఆ రోజున
ఆ రోజున ఒకసారి మళ్ళీ నువ్వే ఆలోచన చేసుకో, నేను చెప్పనక్కర్రా, నువ్వే. నేను పోకపోతే ఏం జరిగింది, ఏ పరిణామాలు జరిగాయి, ఎందుకు నా మనసులో ఇట్లా కలతగా ఉంది, ఎందుకు నాకు జరగరాని దుష్కార్యం ఇలా జరిగిపోయింది, ఎందుకు అనవసరంగా పిల్లల మీద, భార్య మీద, భర్త మీద ఈ రకంగా నేను రగిలిపోతుంది, ఏంటి విషయం చూడు, గమనించి తేడా లేకపోతే నన్ను అడుగు. ఇవన్నీ మనం ఆలోచన చేయం ఎక్కువ. వస్తున్నాం అంటే వస్తున్నాం, పోతున్నాం అంటే పోతున్నాం, వింటున్నాం అంటే వింటున్నాం, తర్వాత వెళ్తున్నాం అంటే దులుపుకొని వెళ్తున్నాం, అంతే. ఆలోచన చేయండి అండి. అదే అంటాడు, యోచించు, ఒకసారి యోచించు చూడు, తప్పక తేడా ఉండి తీరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణం ఏంది కదా, ఇప్పుడు మాటలు విన్నారు కదా, మీకు ఇప్పుడే మనిషిలో దేవుడు చీల్చివేయును అంటేనే గుండెలో భయం పుట్టింటది. నాకు తెలుసు, నాకు కూడా. అంటే అంత దేవుడు చెప్తే చేస్తాడని తెలుసు. జాగ్రత్త ఉండకపోతే ఏమండి, కత్తి మీద సాము చేసేవారు ఎలా ఉండాలంట, కొంచెం అటు ఇటు ఏమవుద్ది, మనకే ప్రమాదం. అలా ఉంటుంది దేవుని దగ్గర కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాటలకు, మన క్రియలకు తప్పక మనం లెక్క చెప్పాలి దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మనం ఎలా పడితే అలా ఉంటాం, ఎలా పడితే అలా జీవిస్తాం, ఎలా పడితే అలా కేవలం దేవుని నమ్ముకోవడమే కదా. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు, ఉంటే ఉండొచ్చు, లేకపోతే ప్రవర్తన సరి చేసుకుంటే సరి చేసుకోవచ్చు, లేకుంటే లేదు, నామకార్థంగానే ఉండొచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోరు. దేవుని కార్యాలు చేయొచ్చు, అక్కడ దయాల కార్యాలు చేయొచ్చు, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండొచ్చు, అక్కడ మరలా లోకంలో లోక ప్రజల మధ్య ఉండొచ్చు. ఇక్కడ దేవుని వాక్యమే, ఇంట్లో కార్యాలే అన్నట్లుగా ఉంటే మనం ఎంతకాలం భక్తి చేసినా వేస్టే. నేను చెప్తున్నా, ఈ భక్తి చేసేదానికంటే మానుకోవడం బెటర్. ఈ భక్తి పనికి రాదు. పైపిచ్చు అలాంటి భక్తి చేసి నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా ఉంది, నేను ఇలా ఉండాలని చెప్పి దేవుని అవమానపరుస్తున్నావు. 10 మంది ఎదుట దేవుడి ఎగతాళి చేయబడుతున్నాడు. అది నీకు సిగ్గు అనిపించట్లేదా? పలానా వ్యక్తి అంట ఇలా జరిగిందంట, చెప్పండి సంతోషంగా, నా దేవుని బట్టి నా శ్రమలను నేను అనుభవిస్తున్నా, నా దేవునికే మహిమ అని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైంది? నా దేవుని బట్టి ఈరోజు నేను ఖాళీగా ఉన్నా, మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకున్నా, దేవునికి స్తోత్రం అని చెప్పు. అమ్మా లేదమ్మా, ఈరోజు తిన్నికి కూడా ఇంట్లో ఏదో ఉంటే పెట్టమ్మా. దేవునికి అవమానం కాదండి? అడిగి పెట్టించుకొని తినే విషయంలోని కాదు. కొంతమంది దయనీయమైన పరిస్థితి ఉంటుంది, ఎప్పుడు అడుక్కునే టైంలోనే ఉంటారు. అట్లా అలాగ ఉండకూడదని నవ్వుతుంది. దేవుని పిల్లలు అంటే ఎట్లా ఉండాలంటే, జెమ్స్ అంటారే అట్లా ఉండాలండి. సింహమే అన్నట్టే ఉండాలి. రాజు కొడుకు రాజులాగానే ఉండాలి, రాజు మాదిరే ఉండాలి, రాజటీవీగానే బ్రతకాలి. అలా ఉండాలంటే మనకు దేవుని భయం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం కలిగితే ప్రియ దేవుని బిడ్డలారా మనకు పరిశుద్ధత, పవిత్రత కలుగుతుంది. దేవుని భయం ఉంటే మనకు ఐశ్వర్యం, ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని భయం ఉంటే ప్రియ దేవుని బిడ్డల తరతరాలు మనం దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. దేవుని భయం ఉంటే మనం దేవుని మాట, దేవుని సేవకుని మాట వింటాం. పైపిచ్చు దేవుని ఉగ్రత మన మీదికి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలా లేకపోతే చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. రోమపత్రిక 2వ అధ్యాయం 4-5. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును
సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈ మాటలు చదువుతూ ఉంటే గుండెలో దడ పుట్టాలండి. అంటే గుండెపోటు రావాలని కాదు. అంటే చాలామంది అంటారు, ఆ పలానా వాళ్ళు చేసిరండి, ఆ పలానా ఇంటోళ్ళు చేసిరండి, ఆ పలానా పక్కోళ్ళు చేసిరండి, ఆ పలానా ఫ్రెండ్ చేసిరండి, మా వాడు మంచోడండి, మా భర్త మంచోడండి, మా భార్య మంచిదండి, వాళ్ళే రండి చేసిరి, వాళ్ళు అలా కాదో. నీకు పైకి సున్నికి ఉండొచ్చు, అట్లా పైకి సున్నికి నీకు అట్లా ఏదో నిందలేంది బొందే పోదు అంటారు చూడు, పైకి శూన్యకి అట్లా ఉండొచ్చు, కానీ అది కాదు. దేవుడు అనుమతిస్తేనే వాడైనా కూడా అలా చేసేది. కానీ దాని వెనకిలా ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉగ్రతే. దేవుని యొక్క ఉగ్రతే. ఎందుకు ఏమంటున్నాడు? దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక. ఏమండి? దేవుని యొక్క అనుగ్రహం ఏంటంట? ప్రతి మనిషి మారు మనసు పొందాలని. ప్రతి మనిషి మారు మనసు పొందటకు ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడు పొందాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. అది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యం సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అంటే ఎవరైతే దేవుడు అనుగ్రహించే ఆ మారు మనసు పొందకుండా ఎరగకుండా ఉంటారో, పైపిచ్చు ఆయన అనుగ్రహించే మహిమైశ్వర్యాన్ని సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తారో, త్రోసివేస్తారో వారు నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమున, అంటే నీ హృదయ కాఠిన్యత, నీ యొక్క మార్పు లేని హృదయము ఏమైపోతుందంట అండి? ఉగ్రత దినాన, ఆ దినమందు న్యాయ తీర్పు ఎదుట ఉగ్రత దినాన నీకు నీవే ఎవరో కాదు, మనకు మనమే, నాకు నేనే, మనకు మనం కాదు, మళ్ళా బహువచనం కూడా లేదు ఇక్కడ. నాకు నేనే, నీకు నీవే, ఎవరికి వారే. నేను చర్చికి బాగా వెళ్తాంటి ప్రభువా, ఇదిగో ఆ అక్కనే ఇట చేసింది ప్రభువా, అందుకు ఆ రోజు నుంచి అలిగింది నా మీద, నన్ను గొనిగింది కాబట్టి మానుకో అంటే ఇది కుదరదు. నేను చర్చికి వెళ్ళి బాగా పరిచర్య చేస్తుంటే ప్రభువా, పలానన్న నువ్వేనా అని అన్నాడు, పలానన్న నింద వేశాడు, అనరాని మాట అన్నాడు, అందుకు నేను మానుకుంటే ప్రభువా. నేను పరిచర్య బల చేసేవాడినయ్యా, పరిచర్య చేస్తూ ఉంటే నన్నే ఇంకా చేస్తుందో కూడా నన్నే అంటుంటే నేను చేసేది కూడా చేయకుండా మానుకున్నాను ప్రభువా. నా ప్రీతిని బిడ్డలారా, మనకు మనమే ఒకరిని అతను కాదు, ఏమన్నా ఆ వ్యక్తి మనల్ని ఇప్పుడు నిన్ను ఏ వ్యక్తి అన్నారో చిన్న చూపు చూసి మాట్లాడాడో, లేదా నువ్వు న్యాయంగా పని చేస్తూ ఉంటే అన్యాయంగా మాట్లాడిందో, లేకపోతే దేవుని సేవలో నువ్వు పాలు పంపులు పొందుతుంటే మరి నీ అసూయతనో లేకపోతే తాను చేయలేక చేస్తున్న వారిని కూడా అంటున్నారో, ఆ ఉగ్రత దీని వాళ్ళు తప్పిస్తారేంటి నిన్ను? చెప్పండి. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నప్పుడు ఇదిగో ఆ రోజు అంటేనే రా తప్పిద్దురా అవకాశం ఉందా అండి? ముందు అన్నోడు తప్పించుకోలేడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకోవడానికి వీల్లేదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన భక్తిని మనం చెడగొట్టుకోవడం ఏంటండి? వారిని చూసి వీరిని చూసి మన పవిత్రతను పరిశుద్ధతను మనం పోగొట్టుకోవడం ఏంటండి?
వారిని చూసి వీరిని చూసి దేవుడిచ్చే గొప్ప భాగ్యం, పరిచర్య చేసే భాగ్యం నువ్వు చేతులారా పోగొట్టుకోవడం ఏందండి? వారిని చూసి వీరిని చూసి మంచి తలంతు దేవుడిచ్చి పాట పాడమంటే ఆ పాట పాడకుండా పలానోళ్ళు ఇట్లా అన్నారని పాడకుండా ఉండకపోవడం ఏంటండి? భక్తిపరుడండి, భక్తిపరురాలండి, ఇలా చెప్తాడండి, అలా చెప్తాడండి, అలా అంటాడండి, ఇలా అంటాడండి చెప్పి అందుకు నేను మౌనంగా వస్తాడా పోతానా అండి అని అనుకొని నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆధిక్యత నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావండి? వారు తప్పించలేరు కదా, నేను కూడా తప్పించలేను. ఇంకొక మాట చెప్పాలంటే మా నాన్న కూడా తప్పించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నా, ఈరోజు తిరుగుతున్న మీ ఫ్రెండ్స్ నిన్ను తప్పించలేరు. ఈరోజు కలిసి ఉన్నటువంటి మీ కొలీగ్స్ నిన్ను తప్పించలేరు. ఈరోజు చేతిలో చేసుకొని మా ఇంట్లో కూర, మీ ఇంట్లో పచ్చడి, మా ఇంట్లో తెల్లన్నం, మీ ఇంట్లో బిర్యానీ అని చెప్తున్నారు కదా, వారు తప్పించలేరు. ఎవరు మనల్ని తప్పించలేరు. ఈవెన్ నేను చెప్తున్నా, నిన్ను కట్టుకున్న నీ భార్య నిన్ను తప్పించలేదు, నీ కట్టుకున్న నీ భర్త నిన్ను తప్పించలేరు, నిన్ను కన్న నీ తల్లిదండ్రులు తప్పించలేరు, నీ తల్లిదండ్రులు నిన్ను తప్పించలేరు. ఎందుకంటే రక్షణ అన్నది, పరిశుద్ధత అన్నది ఎవరికి వారు వ్యక్తిగతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేయటము దేవుళ్ళు అన్నది ఎవరికి వారికి వ్యక్తిగతం. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ఈ లోకంలో కొన్ని రోజులు ఉన్నంత వరకు మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది, నేను ఉండదని చెప్పను, కానీ శాశ్వతంగా ఉండదు. అది శాశ్వతంగా ఉండదు. కొంతవరకు ఉంటుందేమో కానీ శాశ్వతంగా ఉండదు. కానీ శాశ్వతమైన ఆశీర్వాదం, తరతరాల కరుణ, ఏమండి, తరతరాల దీవెన మనకు కావాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఖచ్చితంగా దేవునికి భయపడి తీరాలి. హల్లెలూయా అంటాడు. నువ్వు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నువ్వు కలలోనైనా అంటే అంత భయం లేని భక్తి కదా అని, కళ్ళలాడైనా నన్ను జ్ఞాపకం చేసుకోకపోతేవి, కలలోనైనా జ్ఞాపకం చేసుకోకపోతేవి అని. ఎందుకు కలలో కూడా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు అంటే నేను మౌనంగా ఉన్నా అని, మౌనంగా ఉండి చూస్తున్నా అని, అంతే కదా నీ ధీమా. అయితే ఒకరోజు వరుస పెట్టి నేను గద్దిస్తా, ఒకరోజు న్యాయపీఠం ఎదుట నేను చీల్చడానికి సిద్ధంగా ఉన్నా, ఒకరోజు నా న్యాయపీఠం ఎదుట నీ ఉగ్రతను బట్టి నేను ఏం చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. జాగ్రత్త అని దేవుడు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకవేళ దేవుని మరిచిపోయినా, మనం ఒక ఆదివారం కాదు దేవుడు అంటే, మళ్ళీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం ఒక్కరోజు కాదు, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్నాం, అయిపోయిందిలే, ఇంకా దేవుని వాక్యం అయిపోయిందిలే, దేవుని సేవకుడు మనం చూడట్లేదులే, లేకపోతే మన పక్కన ఉన్న విశ్వాసం చూడట్లేదులే, అది కాదు. భక్తి మన ఊపిరినంత వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయం దేవుని యందలి మన ప్రాణం ఉన్నంత వరకు. హల్లెలూయా. ఈ విశ్వాస యాత్ర దేవుని యొద్దకు చేరేంత వరకు. హల్లెలూయా. ఎక్కడ తగ్గిపోవడానికి లేదు, తగ్గడానికి లేదు, వెనకబడడానికి లేదు. ఒకవేళ అలా పొరపాటున కొన్ని మేనేజ్ చేస్తా, కొన్ని కప్పిపుచ్చుకుంటా, నీలో నీవు మరుగు చేసుకుంటూ ఎవరికి కనపరచకుండా పొరపాటున ఇంకా తప్పు మీద తప్పు, పొరపాట్ల మీద పొరపాట్లు, లేదంటే కనుక ఏమంటారండి దాన్ని, ఏమంటారు, యథా తజా పజ అన్నట్టుగా, ఏదో పజ అన్నట్టుగా అట్లనే పొరపాటున మన ఆత్మీయ జీవితం పోతుంది అనుకో.
మనకు అది ఆశీర్వాదం కాదు, మన పిల్లలకు ఆశీర్వాదం కాదు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనమే దేవుని ఎదుట నిలబడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజున ప్రతిదానికి లెక్క చెప్పాలి. లేదు ప్రభా, నేను అలా అనుకోలేదే, నేను అందుకనే అండి ఇంత కారకనే చెప్పేది. నాకు కానుక, దశమ భాగము, లేదంటే కనుక మీరు చేసే పని, ఆ సేవ, అది తర్వాత విషయం. నాకు అది మొదట కానే కాదు, నథింగ్ తర్వాత. అది ఏదైనా మొదట నీ జీవితాన్ని సరిచేయబడే వాక్యం నీకు కావాలన్నదే. ఒక సేవకునిగా నేను ఏ విధంగా అయితే ప్రభువులో ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, దేవునిలో ఏ విధంగా అయితే పరిశుద్ధతను కలిగి బ్రతుకుతూ దేవుని మహిమార్థమై జీవిస్తున్నానో నీవు అలాగనే జీవించాలి. హల్లెలూయా. అంతకంటే మింతగా ఇంకా ఎక్కువ జీవిస్తానన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతేగాని ఏదో వస్తున్నారులే, పోతున్నారులే, ఏదో సాయం చేస్తున్నారులే, లేకపోతే పనులు చేస్తున్నారులే, లేకపోతే నాకు ఇంటి పోయినప్పుడు పిలిచి పెట్టి మంచి బాగా బిర్యానీ చేసి పెడుతున్నారులే, కూల్ డ్రింక్స్ ఇస్తున్నారులే, పరిచర్యలు చేస్తున్నారులే, లేకపోతే అక్కడికి ఇక్కడికి పిలుస్తూనే వస్తున్నారులే. ఇది అవి ఉండాల్సి, కానీ ఇవి తర్వాతనే ఇవి లేకుండా అవి ఏం చేస్తాయి? ఇప్పుడు డ్యూటీ లేకపోతే ఓటీ ఏమవుతుంది? డ్యూటీ లేకపోతే ఓటీ అవసరం, అవునా కదా? డ్యూటీ ఉంటేనే దానికి ఎక్స్ట్రాగా మనం చేసుకుంటాం. అందుకని కంపల్సరీ ముందు దేవుడు, తర్వాతనే మిగతా. కంపల్సరీ ముందు దేవుడు, తర్వాతనే పనులు, తర్వాతనే డ్యూటీలు, తర్వాతనే చదువులు, తర్వాతనే వగేరా ఏవైనా సరే. అలా ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక ఆదివారం, ఒక నెల కాదు, కానీ మన జీవితాంతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాణం ఉన్నంత వరకు ఈ విశ్వాస జీవిత యాత్ర ఎక్కడ అలసిపోకుండా, సొమ్మసిల్లకుండా, పడిపోకుండా, వెనకబడిపోకుండా, ఏమాత్రం విశ్వాసములో నీరసిల్లిపోకుండా ప్రయాణంతో ముందుకు రాజటీవీగా ముందుకు వెళ్ళాలంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేవునితో కలిగి ఉంటేనే మాత్రమే సాధ్యమవుతుంది. లేదంటే మనకు సాధ్యపడదు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మనం అనుకుంటాం, చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు జరిగిపోతే సరిపోదండి, చనిపోయిన తర్వాత ఎవరికెవరు, అక్కడ ఎవరు ఉంటారో, ఎవరు పోతారో, ఏం పనింది, అవన్నీ మనకు అంత అవసరమా? ఇక్కడ ముందు తిన్నీకుంటే చాలు, కట్టుకోవడానికి ఉంటే చాలు, ఎంజాయ్ చేస్తే చాలు, చాలా మంది అనుకుంటుంటారు. నేను అంటాను, ఇక్కడ మహా అంటే 170 సంవత్సరాలు, ఇప్పుడు అది కూడా లేదు, తగ్గిపోయింది. ఇప్పుడున్న 70 సంవత్సరాలు తప్ప పోనీ ఇంకా 100 సంవత్సరాలు ఇంకా, ఒకవేళ నేను ఇంకా ఇంకొకటి బాధ ఇంత, అది ఇంత, ఇది ఇంత అని. కానీ యుగ యుగాలు ఉండే రోజులు ఉన్నాయి కదా, అవి మర్చిపోతే ఎట్లా? యుగ యుగాలు దేవునితో కలిసి ఉండే రోజులు ముందున్నాయి. ఆ సజీవుడైన దేవుని దగ్గర సజీవులముగా ఆయనతో కలిసి సహజీవనం చేసే ఆ కృప ధన్యత ముందుంది. ఇవి పోగొట్టుకుంటే వీటి కోసం. కాబట్టి ఇవి తర్వాత మొదట దేవుడు, దేవుని భయం, దేవుని యందు భక్తి, దేవుని యందు విశ్వాసం, దేవుని యందు పరిశుద్ధత, దేవుని యందు మనకు కావలసినవి అన్ని ముందుండాలి. తర్వాత మిగతావి ఈ లోక సంబంధమైన ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. అందుకు పొరపాటున కూడా మర్చిపోవద్దండి దేవుణ్ణి. పొరపాటున కూడా దేవుని విడిచిపెట్టద్దండి. పొరపాటున కూడా దేవుని సన్నిధి ఆరాధన అంటే మీరు పొరపాటున కూడా వెనకబడకండి. నా స్వార్థంతో నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెబుతున్నది చెప్తున్నా. ఒకవేళ వస్తే, ఇస్తే, చేస్తే ఎంతవరకు ఈ రోజు వరకు నాకు తీరిపోతుంది. ఒకవేళ నువ్వు ఇస్తే, చేస్తే, వస్తే, ఏదైనా హెల్ప్ చేస్తే, అదే దేవుడు చేస్తే
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కాన్సెప్ట్ ఇదే, నా విశ్వాసం ఇదే, నా ఆలోచన అంతా కూడా ఇదే. అందుకనే ఈ మధ్య కూడా ఎక్కువ ఎవరిని కూడా ఏం బలవంతం చేయాలి. పని చేస్తున్నారా, పని చేయట్లేదా, పాడుతున్నారా, పాడట్లేదా, చదువుతున్నారా, చదవట్లేదా, వస్తున్నారా, పోతున్నారా, ఏంటంటే సారీ టు సే చాలా సులకనైపోతుంది దేవుని సన్నిధి, దేవుని ఆ యొక్క మందిరం అంటే. అలా ఉండకూడదు. మనం పనికిరాని వాళ్ళమండి. మనం పనికిరాని వాళ్ళమై ఉండి దేవుణ్ణి పనికిరాని వాళ్ళు చేస్తారా? మనం చేతగాని వాళ్ళమండి, దేవుని కూడా చేతగాని వానిగా చెప్తారు. ఓ ఫలానా వాళ్ళు అంటారండి, ఫలానా అంటే సిగ్గుపోతుంటే ఏంది జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు నేడు రేపు మరి ఆ గడియ ఎప్పుడు మనకు తెలియదు, కానీ రాబోతున్నాడు. ఆ ఉగ్రత దినమందు ఉగ్రత నుండి తప్పించబడాలంటే మనం దేవునికి భయపడి జీవించాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులతో విశ్వాస జీవితంలో పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడు తప్పక ఈ లోకంలో వచ్చేవి వస్తుంటాయి, పోతుంటాయి. దీనివల్ల పెద్ద సమస్య కాదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఆ పక్కన దేవుడు గీవుడు ఏమి లేకుండా అంతస్తు మీద అంతస్తు కట్టి ఏమి లేకుండా ఎన్ని సెంట్లో కొనేసి ఏమి లేకుండా దర్జాగా కారులో తిరుగుతూ ఉంటే, అంటే దేవుడు లేకుండా ఐయామ్ గ్రేట్ అని కాలర్ ఎగరేసుకొని చూస్తూ ఉంటే, ఆ దేవుణ్ణి కలిగి ఉన్నవాడు హీన స్థితిలో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చెప్పండి, చూస్తూ ఊరుకుంటాడా? ఏ దేవుడు లేని వాడే అంత కాలర్ ఎగరేసుకొని కారులో తిరుగుతా ఏమనుకుంటున్నావు అని అంటే, మరి దేవుని కలిగి ఉన్న మనం ఎంత అనాలి? మనం ఎట్లా ఉండాలి? అయితే ఏదో బాయి ఎదుగుతానే నీళ్లు పడిన అట్లా చెప్పాకండి నాకు. అది మన ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, మన నమ్మక జీవితం, దేవునితో మనకున్న సహవాస సంబంధాన్ని బట్టి ఆ పక్కన దేవుని కలిగి ఉన్న వ్యక్తికి అంతగా ఆశీర్వాదం ఉందంటే నువ్వు భయపడాకు. అంతకంటే దేవుడు డబల్ ఆశీర్వదిస్తాడు. లేదా ఒకవేళ ఆ వ్యక్తికి ఉందంటే ఇంతవరకే, దానిలో మించినటువంటి దీవెనలు పరలోకమందు నీ కొరకు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఇక్కడ రాళ్లతో కట్టినవి, పిల్లర్స్తో కట్టినవి ఉంటాయి. అక్కడ బంగారుతో కట్టిన బంగ్లాలు ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజున ఆ బంగారు నీ మెడల్లో, నీ వడ్డా, నీ నడుముకు, నీ కాళ్ళకు, నీ చేతుల్లో, నీ ముక్కుల్లో వేసుకొని తిరుగుతున్నావు. ఆ రోజున నీ కాలి కింద ఉంటుంది బంగారు. హల్లెలూయా. మాట కాదు, రియల్ అండి, జోక్ కాదు. కాళ్ళ కింద ఉంటుంది అంతే. మన కాళ్ళ కింద అది ఉండాలంతే. మనం ఈరోజు దాన్ని మనం పెట్టుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నాం. అది మన కాళ్ళ కిందకి వచ్చేస్తుంది. ఈ కార్లు, బంగ్లాలు ఏం పనికిరావు అక్కడ. చాలా దేవుడు తెలుసుకున్నాడు అనుకో, సహోదరుడా, నా కుమారుడా రా, ఇట్లా అంటే అంతే. ఈ ఆశ్చర్యం అది అంతే. ఎవరికి తెలుదు, ఏ వాహనాలు లేకపోయినా కూడా ఈరోజు బాగా కడుపు నిండా బిర్యానీ తిని పనుకొని నిద్రపోతివి, చచ్చిపోతివి. యుగ యుగాలు నువ్వు నరకంలో రావద్దు. మళ్ళా కాలుతా, వేదన పడతా. ఈరోజు దర్జా కార్లో తిరిగితివి దేవుడికి ఈవుడు లేకుండా. ఈ రోజున దేవుడు ఈవుడు లేకుండా ఉద్యోగం, డ్యూటీ, పని అని తిరిగితివి. ఒకరోజు దత్తం చచ్చిపోయిన తర్వాత ఈ ఉద్యోగం కాపాడుతుందా? ఈ పనులు కాపాడతాయా? ఈ కార్లు కాపాడతాయా? ఈ బంగ్లాలు కాపాడతాయా? ఎవరు కాపాడతారని ఆడ వేదన పడతా ఉంటే, బాధపడతా ఉంటే, పోనీలే ఒక్కసారి ప్రభా నా ప్రాణం తీసేసుకో, ఈ వ్యాధన వద్దు నాకు అంటే కుదరదు. ఎట్లా తెలుసా అండి? ఒక దిక్కు కాలుతుంటది, మైనపత్తి కొరవత్తి ఉంది కదండి, అది కాలుతా ఉంటుంది. కింద కరిగిపోతానే కూడా అదింత వెలుగు లేకుండా ఉండదు కదా, అట్లా కాలిపోతూ ఉంటుంది. ఒక దిక్కు కాలుతూ ఉంటుంది, మైనం వారికి కలుగుతూ ఉంటుంది. మన శరీరము
మన ఆత్మ ఘోష చేస్తూ ఉంటుంది, సరిపోతుందిలే, అయిపోతుందిలే, ఒక్కరోజు ఉంటే భరిస్తే అయిపోతుందిలే కాదు, మళ్ళా శరీరం ముట్టుకొని వస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? ఒక దిక్కు పురుగులు మొత్తం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మొత్తం అంత గుజ్జును తినుకుంటూ పోతుంటాయి. పోనీలే ఈ ఒక్కరోజు కాముకుంటే అయిపోతుందిలే, ఇక నా పని అయిపోతున్నా కాదు, మరలా మామూలు అవుతుంటుంది, మళ్ళా తిరుగుతూనే ఉంటాయి. బైబిల్లో ప్రకటన గ్రంథం చదివితే ఇవన్నీ అర్థమవుతాయండి. నిద్ర పట్టదో ప్రభువా ప్రభువా నువ్వు ఎప్పుడొస్తావు, నన్ను మాత్రం సిద్ధంగా ఉంచు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడుగుతూనే ఉంటావు. అట్లాంటి యుగ యుగాల దేవునితో ఉండే రోజులు పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న తాత్కాలికమైన వాటికి మీరు వాటిని దేవునికి దూరం తీసుకుంటారా? ఎందుకండి? జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తితో, దేవుడంటే శ్రద్ధతో, దేవుని యందు విశ్వాసం, పవిత్రమైన విశ్వాసంతో ఈ లోకంలో దేవుని మాటలను గౌరవిస్తూ, దేవుడు సేవకుడే చెప్పిన ప్రతి మాట అది నా కొరికేనంటూ ఈ లోకంలో ఆశీర్వదించబడడానికి కూడా దేవుని భయమే అని గ్రహిస్తూ ఎప్పుడైతే మనం మసులుకొని దేవుని కొరకు ప్రయాణం చేస్తామో తప్పక దేవుడు మన ఆశీర్వాదపు మార్గాల్లో నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఎంత చెప్పినా వినకపోతే నీకు నీవే ఉగ్రత దినమందు నాకు కాదులే, నేను హృదయాన్ని కఠినం చేసుకుంటే, మారు మనసు పొందడానికి అవకాశం ఉండి మారు మనసు పొందకపోతే, పరిశుద్ధతను అనుభవించడానికి అవకాశం ఉండి పరిశుద్ధతలో జీవించకపోతే, ఒక రోజు ఉంది వరుస పెట్టి గద్దిస్తాడు. గద్దించడమే కాదు, చీల్చేస్తాడు. చీల్చడమే కాదు, ఉగ్రత దినమందు ఆ ఉగ్రతకు మనల్ని అప్పగిచ్చేస్తాడు. దాని నుంచి తప్పించబడాలనే నేను ప్రేమతో తెలియజేస్తూ గొప్ప హెచ్చరిక చేస్తున్నా. ఈ రోజున ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, పొరపాటున యేసు ప్రభు కొందరికే దేవుడనే, ఆ సంఘములకే దేవుడనో, లేకపోతే కొన్ని కులాలకే దేవుడనో, లేకపోతే కొందరికని నువ్వు పొరపాటునకు బయట ఉండి, మనిషి అన్న వారి అందరికీ యేసుక్రీస్తే దేవుడు. హల్లెలూయా. దేవుళ్ళు ఎందరో ఉండొచ్చు, సృష్టికర్త అయిన దేవుడు, మనిషిని పుట్టించిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అట్టి దేవుని కొరకు బ్రతకడానికి భయంతో ముందుకెళ్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.